ఇక ఆంధ్రజ్యోతి కనుక చూస్తే తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ, పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్, హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కకావికలం. గతేడాది భారత్ నుంచి 1,00,000 కోట్ల విలువైన బియ్యం సరఫరా, ప్రపంచ ఎగుమతులు 36.7%. పోర్టుల్లోని 4,00,000 టన్నుల బాస్మతి బియ్యం, అక్కడే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు అంటూ సో తెలుగు రాష్ట్రాల మీద కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ పడతా ఉన్నది అనేది ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం భారత వ్యవసాయ ఉత్పత్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతులను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తోంది. భారత్ నుంచి ఆ ప్రాంత దేశాలకు గతేడాది 1,08,898 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇది మన దేశం మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 5వ వంతుకు పైమాటే. ముఖ్యంగా 40,876 కోట్ల విలువైన బియ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచి సరఫరా అయ్యాయి. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే బియ్యంలో ఇది 36.7% కావడం గమనార్హం. ఎగుమతి దిగుమతుల రవాణా సాగే హర్ముజ్ జలసంధి యుద్ధం కారణంగా మూతపడడంతో చమురు కంటైనర్లతో పాటు 4,00,000 టన్నుల బాస్మతి బియ్యం పోర్టుల్లో నిలిచిపోయింది అనేది వార్త రాసింది. దుబాయ్ నుంచి ముంబైకి 20,000 టికెట్ ధర, ప్రస్తుతం 65,000. అందరంత ఎత్తులో ప్రైవేట్ జట్టు, 7-8 సీట్లున్న జట్టు అద్దె 70 లక్షలు. బీమా ప్రీమియానికి రెక్కలు, గల్ఫ్ దేశాల్లోని వేలాది విమాన సర్వీసులు నిలిపివేత, లక్షలాది ప్రయాణికులపై ప్రభావం అంటూ సో ఫ్లైట్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. 20,000 ఉన్న ధర 65,000 అయిందట. అసలు ఎంత దారుణం అంటే ఇక ప్రైవేట్ జట్లు అయితే 70 లక్షలట, 7-8 సీట్లున్న జట్టు అద్దె 70 లక్షలు అంటూ ఒక వార్త. ఈ యుద్ధం కారణంగా అన్ని దేశాలు నష్టపోతా ఉన్నాయి, అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడతా ఉంది. గ్యాస్కి సంబంధించి కూడా మన దేశంలో గ్యాస్ నిల్వలు కావచ్చు, అట్లాగే చమురు నిల్వలు కావచ్చు, అవి తగ్గిపోతే ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు.